నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సెప్టెంబర్ 20న అంతర్జాతీయ తీర ప్రాంత శుభ్రపరిచే దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరిపాలెం బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ లో జిల్లా కలెక్టర్ చొరవ నగరాన్ని ముఖ్య పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా, మెప్మా మహిళలు, పరిశ్రమల ప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి బ్లీచ్ క్లీనింగ్ లో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. బీచ్ ప్రాంతాన్ని శుభ్రపరిచేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పోటీ పడడంతో బీచ్ ప్రాంతం అంతా కోలాహలంగా పండగ వాతావరణాన్ని తలపించింది. అందరూ చేయి కలిపి గోని సంచులు, మేదర బుట్టల్లోకి చెత్తను సేకరించి ట్రాక్టర్లో డంప్ చేయడం విద్యార్థులకు పర్యావరణం పట్ల స్ఫూర్తిదాయకంగా నిలిచిందనడంలో సందేహం లేదు. జిల్లా కలెక్టర్ చొరవ నగరాన్ని మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థులకు పర్యావరణ పట్ల అవగాహన కల్పించడం ద్వారా కాలుష్య నియంత్రణకు ముందడుగు వేయడమేనని అన్నారు. మానవ మనుగడికి ముప్పు వాటిల్లే పర్యావరణాన్ని కొన్ని చర్యలు దెబ్బతీస్తున్నాయని, దీని కారణంగా అనేక మొక్కలు, జంతువులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం నరసాపురం ఆర్డీఓ దాసిరాజు, డిఎస్పీ డాక్టర్ శ్రీవేద, జిల్లా నోడల్ అధికారి భీమవరం డిఎల్డిఓ వై దోసిరెడ్డి, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ వెంకటేశ్వర్లు, డిపిఓ ఎం రామనాథ్ రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా చేనేత అధికారి కె అప్పారావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, డిఈఓ ఈ నారాయణ, జిల్లా టూరిజం అధికారి ఏవి అప్పారావు, నర్సాపురం మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య పాల్గొన్నారు. మనకి ఎవరైతే సిమ్ ప్రాసెసింగ్ యూనిట్స్, తర్వాత ఫీడ్ ప్లాంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి ఉన్నారు మేడం. ఇంటర్నేషనల్ బీచ్ క్లీనప్ డే సెప్టెంబర్ 20వ తారీఖు సందర్భంగా పేరుపాలెం బీచ్లో పెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు అంతా కూడా దగ్గరుండి చూసుకున్న ఆర్డీఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన అధికారులు, జిల్లా అధికారులు, తర్వాత కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా మనకి ఈరోజు ఎన్జిఓస్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇండస్ట్రీస్, డిఫరెంట్ ఇండస్ట్రీస్, స్కూల్స్ అండి, ఎల్బీ చర్ల, వేమల్దివి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చారు, సెయింట్ డొమినిక్ స్కూల్ నుంచి వచ్చారు. అలలతో ఆడుకునే తీరం, అంతం లేని సాగర గబ్బం, గర్జిస్తూ గంభీరంగా దూకే అలలు, రహస్యాలను దాచుకునే లోతైన వడి, బిందువు కలిస్తే సింధువు అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 20వ తారీఖు సెప్టెంబర్ ప్రపంచ బీచ్ క్లీనప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్లో. అందులో భాగంగా మన ఇక్కడ పేరుపాలెం బీచ్ కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బీచ్గా పర్యావరణానికి, రక్షణకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే వారితో పాటు స్కూల్ చిల్డ్రన్, ఎల్బీ చర్ల, వేమల్దేవి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి, అలాగే ఆదిత్య కాలేజెస్, వైఎన్ కాలేజెస్, రకరకాల కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అట్లాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిఎస్డబ్ల్యూఎస్, ఇట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రొద్దుటే అందరూ కూడా వచ్చి ఈ బీచ్ క్లీనప్లో కొన్ని వందలు వేల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరిలోకి పర్యావరణ రక్షణ మీద ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఇందులో వారందరూ పార్టిసిపేట్ చేయడం, ఇంత సక్సెస్ఫుల్గా జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర రోజు కూడా 3rd సాటర్డే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని మున్సిపల్ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. మున్సిపల్ కమిషనర్స్, పంచాయత్ సెక్రటరీస్, ఎంపీడీఓస్ అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని, ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పేసి దాన్ని మరొకసారి, అంటే మన జిల్లాలో మనం ముందు బ్యాన్ చేసుకున్నాం, రీఇటరేట్ చేసుకుంటూ అది అమలు ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల అనుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి పర్యవేక్షణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని
గ్రామీణ ప్రాంత, పట్టణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి పర్యావరణ సంరక్షణలో భాగంగా చెట్లు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సమతుల్యత అవగాహన కార్యక్రమం కార్యాలయ సిబ్బందితో కలిసి నిర్వహించారు. మన ఆరోగ్యం మన భవిష్యత్తు, పరిశుభ్రతతోనే సాధ్యం, ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం, పరిరక్షించడం, వాటి కార్యక్రమంలో పాల్గొని వాతావరణ సమతుల్య కాపాడడంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డాక్టర్ భావన, డాక్టర్ రవి, డాక్టర్ క్రాంతి, డిపిఎంఓ డాక్టర్ ధనలక్ష్మి, గణాంక అధికారి ఎంఎస్ ప్రసాద్, డిపిహెచ్ఎన్ఓ వెంకటరత్నం పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలాగా, వైద్య రంగాన్ని మరింత ఖరీదుగా మార్చేలాగా మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటులకు అప్పగించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం భీమవరం పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ వైద్య విద్య ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రజానికానికి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. వైద్య రంగం ప్రభుత్వ రంగంలో ఉన్న అనేక దేశాల్లో వైద్య సదుపాయాలు ప్రజలకు ఎలా అందించబడుతున్నాయో, కార్పొరేట్ల పరమైతే ప్రజలకు ఎలా ఖరీదుగా మారుతుందో కరోనా సమయంలో మనందరికీ తెలిసిందని అన్నారు. అదే ప్రైవేటులకు అప్పగిస్తే ఖరీదుగా మారి వైద్య విద్య వ్యాపారంగా మారుతుందని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పీపీపీ పద్ధతి నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలని అన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయితే పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మత్య రాజ్ కుమార్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షుడు సుడదాసు గంగయ్య, ఐదో జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఆ రాష్ట్రాల్లో, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది అనేది మన అనుభవం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, వైద్య నిపుణులు కానీ వీరందరూ చెబుతున్నది, ప్రపంచ అనుభవాలు చెబుతున్నాయి కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది కానీ, వైద్యం విద్య ఇవి రెండు కూడా ప్రభుత్వమే తప్పనిసరి కేటాయించి పూర్తి చేస్తాం అని చెప్పారు. సరే, ప్రభుత్వాలు మారచ్చు, సహజం అది. కానీ జీవోలు మారవు, నిర్ణయాలు మారవు. ఆ జీవోల్ని, నిర్ణయాల్ని అది ప్రజలకు ఉపయోగకరమైనప్పుడు, రాష్ట్రానికి ఉపయోగకరమైనప్పుడు తప్పనిసరిగా వాటిని కొనసాగించాలి, అమలు చేయాలి. ఇవాళ మన బెంగళూరులో ఉన్న ఆసుపత్రి, వైద్య కళాశాల అలాగే రత్నపురంగా ఉన్నది. అమలాపురంలో మన ప్రక్కన ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని అలాగే ఉన్నది. అంచేత వీటిని తక్షణం పూర్తి చేసి ప్రజానీకానికి, రాష్ట్రానికి, వైద్య విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావాలని దీని తరఫున, ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. బాల్య దశలో పిల్లల సంరక్షణతో పాటు విద్య కూడా ఎంతో ముఖ్యమని ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టర్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం వరిగేడులో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం కింద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారంతో పాటు మునగాకు, మెంతి కూర రోజువారీ ఆహారాన్ని ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం కింద ఇడ్లీ, రాగి పిండితో ఇడ్లీ రోజువారీ ఇవ్వాలని కోరారు. పిఎస్సి వైద్యురాలు ఎం సురేఖ ప్రధానమంత్రి మాతృవందన యోజన కార్యక్రమాన్ని వివరించారు. హెల్త్ అసిస్టెంట్ స్వరూప, ఎంఎస్కే సంజయరాణి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అత్తిలి ఎంఎం స్కూల్, వాగ్దేవి స్కూల్లో ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే శాంతి ప్రతిజ్ఞ చేయించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గారి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఎంఎం స్కూల్ ప్రిన్సిపాల్, సిబ్బంది, వాగ్దేవి స్కూల్ ప్రిన్సిపాల్ బండి అయ్యప్ప స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. జెడ్సీ పట్నాల వెంకటేశ్వరరావు, ఉల్సు భాస్కర్రావు, యాతం రాంబాబు, దాసం బాబ్జీ, గొర్రెల వెంకట్రావు, సోమ సుందర్రావు, ఆపల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మనం అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకోవడానికి కారణం లేని భారతదేశం అనగానే వేద దేశం మనందరికీ తెలుసు. వేద దేశం అనే అదేవిధంగా అహింస దేశం. ఈ భారతదేశంలో
మనకి శాంతి, అహింస, మంచి మార్గాలను, మంచి ఉద్దేశాలను బోధించిన కొంతమంది మనకి వచ్చారు. దాంట్లోనే అహింసను, జీసస్ క్రీస్తు, శంకరాచార్యులు, అలాగే మహాత్మా గాంధీ, గురు నానక్ వంటి వారు మనకి అహింస మార్గంలో మనం నడిపించి పీస్ఫుల్ లైఫ్ని బోధించి వారు ఎన్నో సందేశాలు పంపించారు. అదేవిధంగా ఇక్కడ మనం ఎంతో పెట్టుకున్నామంటే అహింస మార్గం అనేది ఇక్కడ స్కూల్లో మనకి టీచర్స్ చాలా చక్కగా మనకి బోధిస్తూ ఉంటారు. గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అత్తిలి గణేష్ చౌక్ సెంటర్లో గల శ్రీ వినాయక ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. పవన్ కుమార్ గారు 3000 రూపాయలు, పెరిగిచ్చిన దాతలు వినాయక ఏసీ ప్రదేశం 60 లీటర్లు, అలాగే 9 రూపాయలు, అలాగే బండారు దుర్గ పెయింటర్ మేస్త్రి 2000. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలర్చకుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ సహకారంతో అన్నదానం జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. స్వామివారిని విశేషంగా అలంకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల కాలంలోనే తణుకు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 కోట్ల మేర లబ్ధిని అందజేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్వి రాధాకృష్ణ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో కనీసం 2 కోట్లు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. శనివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 137 మందికి 88 లక్షల మేర లబ్ధిని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియని దుస్థితి ఉండేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైద్యం చేయించుకొని ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారికి సైతం కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్న సహకారంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గంలో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నటువంటి 137 మందికి 88 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి చెక్కులన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఒక్క తణుకు నియోజకవర్గంలోనే దాదాపు ఇప్పటి వరకు 15 నెలల్లో 5 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఏ విధమైనటువంటి పెద్దపీట వేస్తుందనే దానికి ఇది నిదర్శనం. ఎవరూ కూడా వైద్యాలు చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు పడకూడదు, వారి మీద భారం పడకూడదనే ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ఈరోజు ఈ నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ ఒకటే ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇందులో ప్రజల్లో ఎవరైతే అనారోగ్యం బారిన పడి వారు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో పార్టీలతో నిమిత్తం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓట్లు వేసిన వాళ్ళకి కూడా ఈరోజు ఈ చెక్కులను అందించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజల సంక్షేమమే మైల్ స్టోన్గా తీసుకుని ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో 2 కోట్లు కూడా రానటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్నా సరే కారుమూరి నాగేశ్వరరావు 2 కోట్ల చెక్కులు కూడా ఆ రోజు మంజూరు చేసినటువంటి పాపన పోల.
ఈరోజు కేవలం 15 నెలల్లో 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించామంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది ఈరోజు అర్థం చేసుకోవాలి. అంత నిర్లక్ష్యంగా ఆ రోజు కారుమూరి నాగేశ్వరరావు ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని వదిలేశాడు, రైతులను తిట్టాడు. ఆ విధంగా ఒక నిర్లక్ష్య ధోరణితో అహంకారంతో 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. దానికి తగిన విధంగా ఈరోజు బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా గోసనిని ఆనుకుని బండ్ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మూర్ రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా బండ్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. పెరుగుతున్న జనాభాకు తోడు విద్య, వైద్యం అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. తణుకులోని గోల్డెన్ జూబ్లీ రోడ్డు నుండి సొసైటీ రోడ్డు వరకు ఒక రోడ్డు, అక్కడి నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ శివాలయం వరకు ఒక రోడ్డు నిర్మాణం జరుగుతుందని అన్నారు. దీని ద్వారా రాష్ట్రపతి రోడ్డు అవసరం లేకుండా ప్రయాణం చేయదలిసిన వారు ఈ రోడ్డు మార్గం ద్వారా జాతీయ రహదారిని సైతం అనుసంధానం చేస్తూ ప్రయాణించవచ్చునని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్గనైజేషన్ భాగంగా మాస్టర్ ప్లాన్ లో ఉన్న కొత్త రోడ్లు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. తణుకు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా చూస్తున్నాం, రాష్ట్రపతి రోడ్డు పూర్తిగా ట్రాఫిక్ వలన కంజెషన్ పెరిగి ఈరోజు మనందరం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చాలా సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్య కూడా పెరగటం, అదేవిధంగా తణుకు పట్టణ పరిధి పెరగటం, తణుకు పట్టణంలో వస్తున్నటువంటి విద్య, వైద్య సౌకర్యాలకు అనుగుణంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగినాయి. దానికి పరిష్కారం చూపే విధంగా గత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో కొత్త రోడ్ నెట్వర్క్ని డెవలప్ చేస్తామని, అదేవిధంగా రాష్ట్రపతి రోడ్డుకి ప్యారలల్గా కెనాల్ బండ్ రోడ్డు ఏదైతే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామో దానికి అనుగుణంగా ఈరోజు ఆ కెనాల్ బండ్ పనులను కూడా ప్రారంభించామని సందర్భంగా తణుకు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా జ్యువెల్ హోమ్స్ నుంచి గోల్డెన్ జూబ్లీ బ్రిడ్జ్ దగ్గర నుంచి సొసైటీ రోడ్డుకి దోస్తని కెనాల్ బండ్ మీద నుంచి ఒక రోడ్డుని ఏర్పరచడం జరుగుతుంది. అదేవిధంగా సొసైటీ రోడ్ నుంచి మళ్ళీ హౌసింగ్ బోర్డు కాలనీ కనెక్ట్ అయ్యి శివాలయం బ్రిడ్జ్ దగ్గరికి కనెక్ట్ అయ్యే విధంగా ఈరోజు ఈ పనులన్నీ కూడా ప్రారంభించాం. దీని ద్వారా రాష్ట్రపతి రోడ్డుకి అవసరం లేని వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని ఈ విధంగా హైవేకి కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఆ విధంగా ఈ రోడ్డు ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ఏదైతే రోడ్స్ ఉన్నాయో కొత్త రోడ్స్ కానీ అర్బనైజేషన్ పెరుగుతుంది. దానికి అనుగుణంగా మన తణుకు పట్టణాన్ని కూడా ఈరోజు మనందరం కూడా సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి రోడ్స్ని కూడా కనెక్టివిటీ పెంచే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి పాటు ఎండలను తగ్గించుకొని గ్రీనరీ పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని తణుకు శాసనసభ్యులు ఆర్మూర్ రాధాకృష్ణ చెప్పారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు 25వ వార్డులో మొక్క నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర సాధించే లక్ష్యంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. జనవరి 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి నెల 3వ శనివారం చేపట్టే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పట్టణాలు, అర్బన్ ప్రాంతాల్లో భూమి తక్కువగా ఉండే ప్రాంతాల్లో విరివిగా ఒకే చోట మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేధించే విధంగా ప్రజలు ముందుకు రావాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 2014 అక్టోబర్ 2న
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏదైతే ప్రారంభించారో దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్ర సాధించే లక్ష్యంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం పట్టణం అన్నీ కూడా పారిశుద్ధ్యంగా ఉండాలి, పరిశుభ్రతంగా ఉండాలి. అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించడం, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఎండలు ఉష్ణోగ్రతలు తగ్గే విధంగా పెద్ద ఎత్తున చెట్లు నాటడం, అదేవిధంగా మంచి గాలి అందరికీ కూడా ఉండే విధంగా ఈ విధంగా 12 నెలలు ఈ కార్యక్రమం చేయడానికి జనవరి 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో ఈ కార్యక్రమాన్ని గత 10 నెలలుగాను కూడా 8 నెలలుగాను కూడా నిర్వహించుకున్నాం. ఈరోజు సెప్టెంబర్ నెలకు సంబంధించి 9వ నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం. దీనిలో ఈ నెల థీమ్ వచ్చి మొక్కలు నాటే కార్యక్రమం. పెద్ద ఎత్తున ఫారెస్టేషన్ పెంచాలని, ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో పట్టణాల్లో ఎక్కడైతే భూమి తక్కువగా ఉంటుందో అక్కడ ఆ విధంగా మియాకీ ప్లాంటేషన్ వేసి ఎక్కువగా విరివిగా ఒకే చోట మొక్కలు ఉండే విధంగా ఈరోజు పెంచడం వలన అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో అందరికీ కూడా ఒక గ్రీనరీ ఉండి ఆహ్లాదకరంగా ఉండటం, అక్కడ మంచి గాలి రావటం, ఆ విధంగా అందరికీ ఉపయోగపడే విధంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది. ఈ 3వ శనివారం కూడా మన తణుకుపట్నంలో 25వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ 25వ వార్డులో ఉన్నటువంటి పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి 3వ శనివారం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా మన ఇంటి పైన ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కానీ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కానీ ఏదో ఒక మొక్కలు పెంచడం కానీ, అలాగే వెజిటబుల్స్ కానీ ఫ్లవరింగ్ కానీ ఇటువంటి ఏదో విధంగా ఒక గ్రీనరీని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరిచే విధంగా కూడా చేయడం జరిగింది. కనుక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నాగరాణి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ బ్రి శ్రీలత ఆదేశాల మేరకు తణుకులో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం షాపుల్లో, బార్లలో వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ వంటివి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడం పూర్తిగా మానివేయాలని, వాటి స్థానంలో బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు, తిరిగి వాడడానికి పనికి వచ్చే ఉత్పత్తులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్లాస్టిక్ రహిత తణుకు నిర్మాణంలో పాల్పంచుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా తోడ్పాటు అందించాలని తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి కోరారు. ప్రతిరోజు విధిగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు ఆర్ మధుబాబు, బి లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 5వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 21న పద్మశ్రీ థియేటర్ వెనుక గల లయన్స్ క్లబ్ లో ప్రముఖ గాయకుడు ఆకుమర్తి రాజు ఆధ్వర్యంలో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 28 గంటలు నిర్విరామంగా పాడిన అనిత, స్వరాభిషేకం గాయకుడు జీవి భాస్కర్, ఇతర గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని క్లబ్ కార్యదర్శి పీతాని వెంకటరమణ తెలిపారు. తణుకులో ఒక వ్యక్తిని నిర్బంధించి తీవ్రంగా గాయపరిచి దోపిడీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తి ఉదంతం తెలిసింది. తణుకు సజ్జాపురం జూపిటర్ కార్యాలయంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ముత్యాల వెంకట్రావుపై దాడి చేసి ₹1,00,000 నగదును గుర్తు తెలియని వ్యక్తి దోచుకుని వెళ్లిపోయాడు. ముసుగు ధరించిన నిందితుడు వచ్చినట్లుగా బాధితుడు తెలిపాడు. బాధితుడికి తణుకు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తణుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేల్పూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఆదేశాల మేరకు
పిల్లలకు న్యాయవాదులు, చైల్డ్ డెవలప్మెంట్ అధికారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లతో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల వివాహాలు వాటి అనర్థాలు, బాల్య కార్మిక చట్టం, నిర్బంధ విద్యా చట్టం, ట్రాఫిక్ రూల్స్, ఫోక్సో చట్టం, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చదువుకునే టైంలో వాటి గురించి తెలుసుకోవాలని కోరారు. న్యాయవాది పోనంకి శ్రావణి సమీరా మాట్లాడుతూ బాల్య వివాహాలు అనర్థాలు, నిర్బంధ విద్యా హక్కు చట్టం గురించి తెలిపారు. కౌరు వెంకటేశ్వర్లు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిపారు. లేబర్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని, చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎం శ్రీలక్ష్మి, పైడి ధనుంజయరావు, కత్తుల జస్పాల్, స్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ జి రాధాకృష్ణ, పారా లీగల్ వాలంటీర్లు గంటా అజూర్, దూలపల్లి బ్రహ్మాజీ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఎవరైనా స్ట్రేంజర్స్ మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరైనా బయట వ్యక్తులు మనల్ని తాగడానికి ప్రయత్నించినప్పుడు యూ షుడ్ వార్న్ దెమ్. ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు. ఇందులో నవ్వుకోవడానికి ఏం లేదమ్మా. యూ షుడ్ లెర్న్. ఇంట్లో చెల్లెలు ఉంటారు కదా, అక్కలు ఉంటారు కదా, అక్కలకు చెప్పాలి. రెండు మనం కూడా నేర్చుకోవాలి. ఓహో ఇది చేయకూడదు, ఇది మనం చేయకూడని పని అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. స్విమ్ సూట్ తెలుసా ఎవరికైనా? స్విమ్ సూట్ తెలుసు కదా, స్విమ్మింగ్ డ్రెస్. స్విమ్ సూట్ రూల్ అని చెప్తాం బ్యాడ్ టచ్ గురించి మాట్లాడినప్పుడు. అంటే మనం స్విమ్మింగ్ వెళ్తూ డ్రెస్ వేసుకున్నాం అనుకో, ఎక్కడి నుంచి కవర్ అవుతుంది? నెక్ నుంచి కవర్ అవుతుంది, అవునా? నెక్ నుంచి ఎక్కడి దాకా కవర్ అవుతుంది? టైస్ వరకు కవర్ అవుతుంది, అవునా? సో స్విమ్ సూట్ రూల్, నెక్ నుంచి టైస్ వరకు మధ్య ఉన్న భాగాల్లో మనల్ని ఎవరూ తాకరాదు. లెట్ ఇట్ బి యువర్ ఫాదర్, లెట్ ఇట్ బి స్ట్రేంజర్, లెట్ ఇట్ బి సంబడి ఇన్ యువర్ హౌస్. అర్థమవుతుందా? ఇలాంటి సందర్భం ఎదురొచ్చింది మనకి. ఎవరో ఉన్నారు స్ట్రేంజర్, మనతో కొంచెం తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఎలా రియాక్ట్ అవుతారు? ముడుచుకుపోయి ఎవరికి చెప్పకుండా మీలో మీరే దిగులు పెట్టేసుకుని బాధపడిపోతారా? ఫస్ట్ ఏం చేయాలి? సే నో, స్టాప్ టచింగ్ మీ. మనం సైలెంట్గా ఉంటే వాళ్ళకి అది అవకాశం అవుతుంది. అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. భయపడుతుందిరా ఈ అమ్మాయి, భయపడుతున్నాడురా ఈ అబ్బాయి. అది మన చట్టబద్ధం. లెఫ్ట్ వెళ్ళటం మన చట్టంలో ఉంది. అలాగే లెఫ్ట్ వెళ్ళటంతో పాటు ఇంకా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ మీకు వెంటనే చెప్తాను. మీలో చాలామంది మోటార్ సైకిల్ నడపగలరు, కానీ చేయొచ్చింది ఏమవుతుందని భయం వేసి మీరు ఎత్తట్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, మీకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులో స్కూల్ నుంచి బయటకు వెళ్తారు. కానీ మోటార్ సైకిల్కి యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందితేనే కానీ మోటార్ సైకిల్ నడపడానికి వీల్లేదు. అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపితే అది చట్టరీత్యా నేరం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.